స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. దూషించమని తన భర్తకు నేర్పిన ఒక భార్యని గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఒక అమ్మ నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చింది. మాట్లాడుతుంటున్నప్పుడు చాలా ఎక్కి ఏడుస్తుంది. నేను చెప్పాను, అమ్మ మీరు ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని నేను చెప్పినప్పుడు ఆమె అన్నది ఏంటంటే, నాకు ఒక కొడుకమ్మ, నేను చాలా ప్రేమించాను, నా కోడల్ని కూడా నేను కూతురులాగా చూసుకుంటాను, కానీ నా కోడలు ఏం చెప్తుందో అర్థం కాదు, ఆఫీస్ నుంచి వస్తాడో లేదో నన్ను ఇష్టం వచ్చినట్లు నా కొడుకు తిడతాడమ్మా, అసలు తల్లికి భార్యకి కూడా వాడికి తేడా తెలీదా అని నాకు అనిపిస్తుంది, ఇలాంటి మాటలు పడే కంటే నేను చనిపోవడం బెటర్ అమ్మా అని ఆ తల్లి చెప్పి ఏడుస్తూ ఉంది. అంటే ఆ భార్య ఏం నేర్పిస్తుందంటే తల్లిని దూషించటం నేర్పించిందండి. ఆమె అంటుంది, నన్ను నా కొడుకుని ఆమె విడదీసిందని చెప్పి ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ప్రియులరా, మంచి చేయడం నేర్పించాలి కానీ దూషించటం నేర్పించటం అనేది అది కుటుంబాలని ఎక్కడికి నడిపిస్తుందని ఆలోచించాలి. ఈరోజు ఈ భార్య చేసిన పని ఏంటంటే ఒక మనిషిని దూషించమని చెప్పలేదు. కొంతమంది ఉంటారండి, ఇంట్లో లేనిపోనివన్నీ చెప్తూ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులే ఒకరొకరిని తిట్టుకునేలాగా చేస్తూ ఉంటారు. కానీ ఈ భార్య ఏమంటుంది అని అంటే దేవుణ్ణి దూషించమని చెప్తుంది. అందుకే ఈమెని బైబిల్ మూర్ఖురాలు అని సంబోధిస్తుంది. ఈమె మూర్ఖురాలు అని పిలువబడడానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయము 9, 10 ఈ 2 వచనాల్లో ఆమెను గురించి మనం చూస్తున్నాం. మొదటగా ఆమె భర్తను ఏం ప్రశ్నించిందంటే, నువ్వు ఇంకా ఎంతకాలము నీ యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు, ఎంతకాలం నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టవు అనేది ఆమె మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఆమె ఏమి వేసిందంటే పిల్లరా, అంటే ఒక అడ్వైజ్ ఇచ్చింది, ఆమె ఒక సలహా ఇచ్చింది భర్తకి. ఆమె అంటూ ఉంది, అతని భార్య నీవింకను యథార్థతను వదలవా, దేవుణ్ణి దూషించి మరణించుము అనేను. అందుకు యోబు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుచున్నావు అని భర్త ఆమెకు సమాధానం ఇచ్చాడు. ఆమె ఏమంటుందంటే దేవుణ్ణి దూషించి ఇక మరణించుము అంటుంది. వాస్తవం ఏమిటంటే పిల్లరా, బిడ్డలందరినీ కోల్పోయి, ఆస్తి కోల్పోయి, భర్త అనారోగ్య అవస్థలో భర్తని చూడలేక, అంటే కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికి సమస్య వస్తే ఆ సమస్య అందరిని చుట్టుకుంటుందండి. ఎందుకంటే కుటుంబం అంటేనే అందరూ కలిసి ఉండేదాన్నే కుటుంబం అంటాం. తల్లి కష్టం వచ్చిందనుకోండి, అది బిడ్డలకు కూడా కష్టమే. భర్తకు కష్టం వస్తే అది భార్యకు, పిల్లలకు కూడా కష్టమే. కుటుంబ సభ్యులలో ఎవరికి ఒకరికి కష్టం వచ్చినా ఆ సంబంధాలు ఒకరితో ఒకరికి మానసికంగా ముడిపడి ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. పిల్లరా, మేబీ యోబు భార్య భర్త శ్రమలను చూడలేక ఇంకా చనిపోవటం ఒకటే మార్గము అని ఆమె అనుకుందేమో. అందుకే ఆమె ఏమంటుందంటే దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోవచ్చు కదా అని అంటుంది. పిల్లరా, ఈ యోబు భార్య ఆలోచించినట్లే చాలామంది ఆలోచిస్తున్నారు. అదేంటి అంటే మరణిస్తే శ్రమలకు అంతము అని అనుకుంటున్నారు. అందుకే భర్త కొట్టాడని, అత్త తిట్టిందని, మార్క్స్ రాలేవని, నేను ఓడిపోయానని చిన్న చిన్న మాటలకే మనుషులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. నాకు ఒక సంఘటన తెలుసండి. అప్పటి వరకు మాట్లాడిన ఒక వ్యక్తి భార్యతో ఆయనకి గొడవ వచ్చిందని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. భార్య ఏడుస్తుంది, అంటే కావాలని భార్య కూడా ఏం చేయలేదు. కొన్నిసార్లు పరిస్థితుల్లో ఒకరిపైన ఒకరికి చిన్న చిన్న కోపాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ సహజం అండి. కుటుంబాల్లో సహజం, సంబంధాలు సహజం, మనుషుల్లో ఇది సహజం. కానీ అర్థం చేసుకోలేక పిల్లరా తొందరపాటులో వెంటనే వెళ్ళి ఆ వ్యక్తి సూసైడ్ చేసేసుకున్నాడు. భార్య ఏమవుతుంది, పిల్లలు ఏమవుతారు, కుటుంబం ఏమవుతుందని ఒక్క నిమిషం ఆలోచించుంటే అలా ఆ వ్యక్తి చేసేవాడు
కాదు పిల్లల. కారణం ఏమిటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే మరణమే సమస్యలన్నిటికీ అంతం అనుకుంటారు. ఎవరంటే దేవునిలో లేని వాళ్ళు. కానీ ఈమె దేవునిలో లేని ఒక స్త్రీ కాదు. ఆమె భర్త దేవునిలో ఉన్నవాడు. అరుణోదయ వేళలో తమ బిడ్డలు ఏమైనా పాపం చేశారేమో అని చెప్పి వాళ్ళ కోసము ప్రార్థన చేసి బలులర్పించే ఒక వ్యక్తి యోబు. అటువంటి ఒక భర్తకు భార్య ఈమె. అంటే ఉదయకాలమే లేచి భర్త బలులు అర్పిస్తున్నప్పుడు భార్యకు తెలుసు కదండి, తన భర్త ఎలా దేవునిలో ఉన్నాడో తప్పకుండా భార్యకు తెలుస్తుందండి. కానీ ఈమె ఏమనుకుంటుందంటే, ఈమె ఆలోచన ఏంటంటే అటువంటి ఒక భర్త ఇట్లాంటి కష్టాలు పడుతున్నప్పుడు దీనికంటే మరణమే మేలు కదా అని, నువ్వు మరణించొచ్చు కదా అని చెప్పి భర్తకు సలహా ఇస్తుంది. ప్రియబిడ్డ, యోబు ఏమంటున్నాడంటే కడవరకు అంటే నేను చనిపోయేంత వరకు కూడా దేవుడు నన్ను విమోచిస్తాడు అని చెప్పి యోబు అంటున్నాడు. ప్రియబిడ్డ, సమస్యలకు పరిష్కారం మరణమే కాదు. మరణం తర్వాత మనం దేవుడి ముందు నిలబడాలి. అది అసలైన క్రైస్తవ జీవితం అని తెలుసుకోలేకుండా దేవునిలో ఉన్నవాళ్ళు కూడా రకరకాలుగా చనిపోవడానికి, లేకపోతే పద్దాక నేను చనిపోతా, నాకెందుకు ఈ బ్రతుకు అని సనుగుతా గొనుగుతా దేవుడి పైన దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. ఇక్కడ ఆమె ఏం సలహా ఇస్తుందంటే భర్తకి, అయ్యా నువ్వు దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోవచ్చు కదా అని ఆమె భర్తకు సలహా ఇస్తుంది. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే ఎందుకు దైవదూషణ చేయరాదు. కానీ వాక్యంలో మనం చూస్తే దేవుడు మనకు మేళ్ళు దయచేసినప్పుడు స్వీకరించితిమి, మరి కీడులను పంపినప్పుడు స్వీకరింపవలదా అనెను. ఇన్ని దురదృష్టములు వాటిలను యోబు ఏ పాపమును కట్టుకొనలేదు. దేవుడు అన్యాయము చేసెనని పెదవులతోనైనను పలుకలేదు. ఒక్క మాట కూడా దేవుణ్ణి యోబు అనలేడు. పైపెచ్చు మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనంలో ఆ మాటలు విని యోబు లేచి సంతాప సూచకముగా పైవస్త్రము చింపుకొనెను, తల కొరిగించుకొనెను, నేలపై బోరగిల పడి దేవుణ్ణి ఆరాధించెను, లేక దేవునికి దండం పెట్టెను, దేవుణ్ణి ప్రార్థించెను అని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ఈ స్త్రీ ఏం చెప్తుందంటే దేవుణ్ణి నువ్వు దూషించవచ్చు కదా అని ఆమె అంటూ ఉంది. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే మనం చూస్తున్నాము, లేవికాండము 24వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ ఒక ఇజ్రాయేలు స్త్రీ ఒక ఐగుప్తీని వివాహం చేసుకుంది. అయితే ఆ ఐగుప్తీని వల్ల ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఎందుకు మనం ఈ వచనం మనం చదువుతున్నామంటే దేవుణ్ణి దూషించటము ఎంత భయంకరమైన శిక్షనో ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులరా, ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. ఐగుప్తిని వల్ల కుమారుణ్ణి కన్నది. అంటే తల్లి విశ్వాసి, తండ్రి అవిశ్వాసి, వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ ఇజ్రాయేల్ ప్రజలతో పాటు వాళ్ళు వాగ్దాన భూమిలోకి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. లేవికాండము 24వ అధ్యాయము మీరు 10 నుండి మొత్తం వచనాలు చదువుకుంటే అక్కడ ఈ వాక్యం చాలా స్పష్టంగా ఉందండి. ఒక ఇజ్రాయేలు వనితకు ఐగుప్తీని వలన పుట్టిన కుమారుడు ఒకడుండెను. ఆ వనిత పేరు షెలోమితి. తాను దాను వంశజుడైన దిబ్రీ కుమార్తె. అతడు శిబిరం ఎల్లరను చూచుచుండగా తోటి ఇజ్రాయేలుతో పోట్లాడెను. ఆ కలహమున అతడు దేవుని నామమును దూషించెను కనుక అతనిని మోషే యొద్దకు కొని వచ్చిరి. ప్రభు చిత్తము తెలియ వరకు అతనిని కావలిలో ఉంచిరి. ఈ యవనస్తుడు ఏం చేశాడంటే వేరే ఇజ్రాయేలుతో యుద్ధం చేసినప్పుడు, అంటే యుద్ధం అంటే గొడవ చేసినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే మోషే దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అతనికి ఏం శిక్ష వేస్తారో అని మోషే తీర్మానం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు 13వ వచనం వాక్యం ఇట్ట పలుకుతుంది. అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లు నుడివిడెను. ఎవరు చెప్పారండి? ఇది మోషే స్వయంగా తీసుకున్న తీర్మానం కాదు. ప్రభువు మోషేకి ఇలా చెప్పాడు, ఈ దైవ దూషకుణ్ణి శిబిరం వెలుపలికి కొనిపొండు. అతని దూషణము వినువారందరూ వాని తల మీద చేతులు మోపి అతడు దోషి అని నిర్ధారింపుడు. అటు పిమ్మట సమాజమంతయు వాణ్ణి రాళ్లతో కొట్టి చంపవలెను అని శిక్ష విధించారండి. పిల్లరా,
ఇది వినడానికి కఠినంగా ఉంది కదా. ఎందుకు ఆ కార్యాలు చేశారంటే ఇంకొకరు దేవునిలో, ఇంకొకరు విశ్వాసంలో తప్పిపోకుండగా దేవుని దూషించిన ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి అని మోషే తీర్పునిచ్చాడు. అది మోషే తనకు సొంతగా ఇచ్చిన తీర్పు కాదు, దేవుడే మోషేకు దాన్ని తెలియజేశాడు. అందుకే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే దేవుని నామాన్ని మీరు దూషించకూడదు, దేవుణ్ణి మీరు శపించకూడదు. ప్రియులారా, శాపం అంటే ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని ఆజ్ఞలు మనం పాటించక, దేవుని మాటలు వినకపోతే వచ్చిన ఆ పర్యవసానాన్నే మనం శాపం అంటున్నాం. అంటే ఆ కాన్సిక్వెన్స్ అన్నమాట. ద్వితీయోపదేశకాండం 28లో మనం చూస్తే, ఒకవైపు మీరు నా మాట వింటే మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు, నా మాట వినకపోతే మీరు కింది వాళ్ళుగా ఉంటారు, మీరు నా మాట వింటే అప్పు ఇచ్చువారుగా ఉంటారు, మాట వినకపోతే అప్పు తీసుకునే వాళ్ళుగా ఉంటారు. అంటే ఇది దేవుడు ఒక మనిషిని స్వయంగా అంటే శపించి తన బిడ్డలు నాశనం కావాలని కోరుకున్నది కాదండి. చూడండి, చాలాసార్లు తల్లిదండ్రులు బిడ్డల్ని కొడతారు, వాళ్ళు చనిపోరని కోరుకోరు. చాలాసార్లు కఠినంగా ఉంటారు. కఠినంగా ఉండడం ఎందుకంటే వాళ్ళు మంచి మార్గంలోకి నడుస్తారు అని, వాళ్ళకు మంచి చెయ్యాలనే, కానీ బిడ్డలకు హాని చేయాలని ఏ తల్లిదండ్రులు ఆశపడరండి. ప్రియులారా, ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, మనము దేవుని ఆజ్ఞలు మీరినప్పుడు దాని పర్యవసానమే శాపం. ప్రియులారా, కానీ ఏమేమంటుందంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇంత ఒక శ్రమ వచ్చింది కనుక నీవు దేవుణ్ణి దూషించి నువ్వు మరణించవచ్చు కదా అని చెప్పి ఆమె అంటుంది. దేవుణ్ణి దూషించకూడదు, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ఈ వాక్యం నువ్వు వింటుండగా ఎందుకు దేవుణ్ణి దూషించకూడదు అని మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు ఇప్పుడు మోషే తీర్పు ఇచ్చాడు కదండి, అది దేవుని తీర్పే. దేవుడి చేత మనం తీర్పు తీర్చబడకుండానట్లు, లేక దేవుడు మనని క్రమశిక్షణలో పెట్టకుండా, తప్పు చేసినప్పుడు క్రమశిక్షణలో పెడతారు కదండి, తప్పు చేసినప్పుడు అంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు కదండి, అలా దేవుడు తీసుకోకుండా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి దూషించకూడదు అని వాక్యం చెప్తుంది. అందుకే యోబు పల్లెత్తైన ఒక మాట అనలేదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక్క మాట కూడా మోషే మాట్లాడలేదండి. అలా మాట్లాడడం వల్ల, మాట్లాడకూడదు అని దేవుని ఆజ్ఞ, ఒకవేళ మాట్లాడినట్లయితే మనం ఏం చూస్తున్నామంటే దేవుని నమ్మిన వాళ్ళని విశ్వాసంలోంచి మనం తొలగిపోవడానికి కారకులు అవుతూ ఉన్నాం, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవడానికి మనం కారకులు అవుతున్నాం. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, ఈ 73వ కీర్తనకు ఆసాపు కీర్తన అని పేరు. ఈ ఆసాపు కీర్తన మనం ఈ 73వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ ఆ భక్తుడి వేదన ఏంటి, ఆ భక్తుడి ప్రార్థన ఏంటి అని మనం చూసినట్లయితే, దుష్టులు సంతోషంగా ఉన్నారు, దుష్టులు వర్ధిల్లుతున్నారు, డబ్బులున్నాయి, సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఆయన హృదయంలో ఒక బాధ, దుష్టులు వర్ధిల్లుతున్నారు కదా, మరి దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నారు కదా, దేవుడు ఎక్కడున్నాడు అనే ఒక ఆలోచన ఆయనకు వచ్చిందండి. కానీ ఆయన నోటి ద్వారా దాన్ని పలకలేదు. ఆ వాక్యము మనం చూస్తున్నామండి, కీర్తనల గ్రంథము 73వ కీర్తన, ఇది ఆసాపు రాసిన కీర్తన. 73వ కీర్తన 15వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, నేనును ఆ దుష్టుని వలె మాట్లాడెదను అని అనుకున్నచో నీ ప్రజలకు తప్పక ద్రోహము చేసి ఉండేవాడను. నేను ఒకవేళ అట్లా మాట్లాడి ఉంటే నీ ప్రజలకు నేను ద్రోహం చేసి ఉండేవాడని, కానీ నేను అట్లా మాట్లాడలేదు, మనుషులు నీ నుండి దూరంగా వెళ్ళిపోవటానికి నేను కారణం కాలేదు అని చెప్పి ఆసాపు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రియ సహోదరి, ఎందుకు ఆయన తన మనసు మార్చుకున్నాడు అని అంటే, అది వింటున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు అని అంటున్నప్పుడు వింటున్న వాళ్ళు విశ్వాసంలో పడిపోతారు కనుక ఆసాపు ఆ మాట మాట్లాడకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకే ఆయన అంటున్నాడు,
నేను దినమెల్లా శ్రమలతో వెదచెంది తిని, ప్రతి ఉదయము శిక్షను అనుభవించి తిని, నేనును ఆ దుష్టుని వలె మాట్లాడదను అని అనుకున్నచో నీ ప్రజలకు తప్పక ద్రోహము చేసి ఉండేవాడను అంటున్నాడు. అంటే నేను ఒక్క మాట కూడా దేవుడికి విరోధంగా నేను మాట్లాడలేదు అని చెప్పి ఆసాపు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అదేవిధంగా ప్రియులారా, యోబు కూడా ఒక్క మాట కూడా దేవునికి విరోధంగా ఆయన పల్లెత్తి కూడా మాట్లాడకుండా, అన్ని శ్రమలు అన్ని కష్టాలు వచ్చినా సరే ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా దేవుణ్ణి దూషించకూడదు అనే దేవుని ఆజ్ఞ. మనం దేవుణ్ణి దూషించినట్లయితే వాళ్ళు దేవుడి నుండి విశ్వాసంలో పడిపోవడానికి మనం కారణమవుతాం. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుడు మనకు చేసిన మేలులను మనం మర్చిపోయి, అంటే గతంలో చేసిన మేలును భవిష్యత్తులో చేయబోయే మేలులను మనం మర్చిపోయి దూషించిన వారం అవుతాం. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే విలాప గీతాలు 3వ అధ్యాయము 22 నుండి 23 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుందండి. ప్రభువు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ప్రతి ఉదయమున ఆయన ఆ భాగ్యములు క్రొత్తగా దయచేయును, ఆయన నమ్మదగిన తనము అంత గొప్పది అని భక్తుడు అంటున్నాడండి. ప్రియులారా, ఎందుకు ఈ మాట ఆయన చెప్తున్నాడంటే, రాత్రి వచ్చినప్పుడు ఉదయం కాకుండా ఉండదు. ప్రతి రాత్రి వచ్చినప్పుడు నెక్స్ట్ డే పొద్దున ఉదయం వస్తుంది. అందుకే మనం ఏం చూస్తున్నామంటే ప్రతి ఉదయము ఆయన ఆ భాగ్యాలు క్రొత్తగా దయచేయును, ఆయన నమ్మదగిన తనము అంత గొప్పది అనే వాక్యం చెప్తా ఉంది. ప్రియబిడ్డ, గతంలో దేవుడు నీకు చేసిన మేలులని, ఒక్క సంఘటన నీ జీవితంలో జరిగిందని దేవుడు ఏం చేశాడు అని అంటుంటారు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నాలోని సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఒక్కటైనా నువ్వు మర్చిపోకూడదు అని చెప్పి భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రియబిడ్డ, నాలుగవదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఎప్పుడైతే మనం దేవుణ్ణి దూషిస్తున్నామో అంటే భవిష్యత్తు పట్ల నిరీక్షణ లేనప్పుడు మాత్రమే మనం అలా చేస్తుంటామండి. వాక్యం ఏం పలుకుతుందంటే 2 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే ప్రియులారా, ఇది చాలా అద్భుతమైన వచనం అండి. అక్కడ వాక్యం ఏమంటుందంటే 2 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయము 16 నుండి 17-18 వచనాలు కూడా మనం చూస్తే, ఇందువలననే మేము ఎన్నడూనూ నిరుత్సాహపడలేదు. జీవితం అంటే మనం అన్నీ అనుకున్నట్టుగా జరిగేది కాదండి. జీవితం కొన్నిసార్లు ఏం జరుగుతుందో మనకు తెలియదు. యోబు ఎప్పుడు ఊహించలేదు. యోబు పాపం చేసినందువల్ల ఆ శ్రమ రాలేదు యోబు జీవితంలో. యోబు జీవితంలో దేవుడు ఒక పరీక్షను అనుమతించాడు. ఆ పరీక్ష తర్వాత యోబు జీవితాన్ని దేవుడు దీవించాడు, ఒక సాక్షిగా యోబును నిలిపాడు. ప్రియులారా, కొన్నిసార్లు తప్పు చేసే శ్రమలు మనము అనుభవిస్తుంటాము, కొన్నిసార్లు తప్పు చేయకుండా శ్రమలు అనుభవిస్తుంటాము. కానీ ఇక్కడ యోబు జీవితంలో తప్పు చేయకుండా ఆయన శ్రమలు అనుభవించాడు. అందుకే వాక్యం పలుకుతా ఉంది. పునీత పౌలు గారు కొరింథీలకు లేఖ రాస్తున్నప్పుడు ఒక అద్భుతమైన మాటను ఆయన రాస్తున్నారు. ఇందువలననే మేము ఎన్నడూ నిరుత్సాహపడము, మేము భౌతికముగా క్షీణించుచున్నను, ఆధ్యాత్మికంగా దినదినము నూతనత్వము పొందుచున్నాము. ప్రియబిడ్డ, యోబు భార్య ఏం చూస్తుందంటే, యోబు శరీరంలో అనారోగ్యాన్ని చూస్తూ ఉంది, మానసికంగా బిడ్డల్ని కోల్పోయి ఆస్తి కోల్పోయి పడుతున్న బాధలను చూస్తుంది. కానీ ఆయన ఆత్మీయ స్థిరత్వాన్ని యోబు భార్య అంచనా వేసుకోలేకపోయింది. అందుకే పౌలు గారు అంటున్నారు, మేము భౌతికంగా క్షీణించుచున్నను, ఆధ్యాత్మికంగా దినదినము నూతనత్వము పొందుచున్నాము. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టము కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితంలో పడుతున్న ప్రతి ఒక్క కష్టం రేపు నీ జీవితంలో ఒక సాక్ష్యంగా మారుతుంది. ఈరోజు నువ్వు దేని గుండా ఏ కష్టం గుండా వెళ్తున్నావో ఆ కష్టము నిన్ను ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తుంది. ప్రియబిడ్డ, బంగారము పుటం వేయబడకపోతే దానితో ఒక ఆభరణం చేయలేము, ఒక ఆర్నమెంట్ని చేయలేము. ఎందుకంటే దాని లోపల ఉన్న అన్ని ఇంప్యూరిటీస్, దాని లోపల ఉన్న కల్తీ మొత్తం కూడా బంగారము
ఎప్పుడైతే అగ్నిలో వేయబడుతుందో ఆ మలినాలన్నీ కూడా బంగారంలో తొలగించబడతాయి. అప్పుడు చక్కటి ఒక ఆభరణంలాగా అది మారుతుంది. ప్రియబిడ్డ, నీకు దేవుడు ఇది అనుమతించాడు అంటే నువ్వేం గుర్తించాలి అంటే, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆయన నిన్ను తీర్చిదిద్దుతున్నాడు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు, నిన్ను ఆయన బలపరుస్తున్నాడు. ఇది యోబు భార్య అర్థం చేసుకోలేకపోయింది. అందుకే ఏమన్నదంటే, దూషించి నువ్వు మరణించొచ్చు కదా అనింది. ప్రియబిడ్డ, సైతాను ఏం ప్రేరేపిస్తాడంటే దేవుణ్ణి దూషించాలని వాడు రకరకాల సమస్యలు తీసుకొని వస్తాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధించటం వాడికి ఇష్టం లేదు. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నన్ను ఆరాధించు, ఆకలితో ఇట్లా ఉన్నావు కదా, నన్ను ఆరాధిస్తే నీకేం కావాలో అవన్నీ ఇస్తానని లోక మహిమలన్నీ కూడా యేసుప్రభుకు చూపించినట్లుగా మనం వాక్యంలో మనం చదువుతున్నాం. కానీ ప్రభు చెప్పాడు, దేవుని తప్ప దేన్ని ఆరాధించకూడదని వాక్యం ఉంది కదా అని చెప్పినప్పుడు, ఆరాధన కోరుకున్న సాతాను యేసుప్రభును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సైతాను ఏం కోరుకుంటుందండి? తన్ను ఆరాధించాలని కోరుకుంటుంది. సైతాన్ ఏం కోరుకుంటుందండి? దేవుణ్ణి ఆరాధించటము సైతానికి ఇష్టం లేదు. అందుకనే ప్రియులారా, దేవుని దూషించమని యోబు భార్య ద్వారా యోబును ప్రేరేపించింది. కానీ ఆ ప్రలోభాలకు యోబు లొంగిపోలేదు. ప్రియులారా, పల్లెత్తి మాట కూడా యోబు అనలేదు అని మనం చూస్తున్నాం. అందుకే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, ప్రవక్తలందరూ కూడా ఇట్లాంటి శ్రమలు వారి జీవితంలో అనుభవించిన వాళ్ళే. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 11వ వచనం, వారు సహనమును చూపిరి. సహోదరులారా, ప్రభువు నామమున పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములలో సహనమేమియు ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైకొనుడు. వారు సహనమును చూపిరి కనుకనే వారిని ధన్యులనుచున్నాము. యోబు సహనమును గూర్చి విని ఉన్నాము. చివరికి ప్రభు అతనికి ఏమి ఏర్పాటు ఉనర్చెనో మీకు తెలియను. ప్రభువు ఎంతయో జాలియును కనికరమును కలవాడు గదా అని వాక్యం పలుకుతాను. పిల్లరా, దేవుని పేరిట పిలువబడిన ప్రతి ఒక్కరు శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళవలసిన వాళ్ళే. కానీ ఎందుకు ఈరోజు ప్రవక్తలని, పునీతులను మనం స్మరించుకోవాలి అని అంటే, ఆ శ్రమలలో, కష్టాలలో వాళ్ళు ఎలా సహనం కలిగి ఉన్నారో, సహనం తర్వాత వాళ్ళు ఎట్లా దీవించబడ్డారు అన్న విషయాన్ని యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 11వ వచనము స్పష్టం చేస్తుంది. ప్రియులారా, రెండింతలుగా యోబు దీవించబడ్డాడు. దానికి కారణం ఏంటంటే, పల్లెత్తి మాట కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు. ప్రియబిడ్డ, ఈరోజు దుష్టుడు నేను ప్రేరేపిస్తున్నాడా దేవుణ్ణి దూషించమని? దేవుడు ఏం చేశాడు, ఎక్కడున్నాడు అని రకరకాల ప్రశ్నలు నీ హృదయంలో పెట్టాడా? లేక అటువంటి వ్యక్తులని, రకరకాల వాళ్ళని నీ జీవితంలోకి నడిపించాడా? వాక్యం పలుకుతా ఉంది, మూర్ఖులు దినమెల్లని దేవుడు ఏడి ఏమాయనని ప్రశ్నిస్తున్నారని మనం వాక్యంలో మనం చదువుతున్నాం. ఎస్, దేవుడు ఎక్కడ ఏడి అని అడుగుతున్నప్పుడు నీ జీవితం ద్వారా దేవుడు వారందరికీ జవాబిచ్చే ఒక సమయం కొరకు ప్రియబిడ్డ నువ్వు వేచి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ భవిష్యత్తులో తప్పకుండా యోబును దీవించినట్లుగా రెండంతలుగా ఆయన నమ్మిన వారిని దీవించటానికి సిద్ధ మనసు కలిగిన వాడే మన దేవుడు. కనుక ఈరోజు ప్రియబిడ్డ, దూషించేవారుగా కాక దేవుని స్తుతించువారుగా మనం ఉందాం. వాక్యం పలుకుతాంది, యోబు బట్టలు చింపుకొని, గోనెపట్ట ధరించి, తలగొరిగించుకొని దేవుడిని అంటే నేలపైన పడి ఆయన ఆరాధించాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పి దేవుణ్ణి ఆయన ఆరాధించాడు. ఈరోజు ప్రియబిడ్డ, అదే పని మనం చేయాలి. నీ శ్రమలన్నిటిలో నువ్వు దేవుని ఆరాధించు. వాటి తర్వాత ఎలాగైతే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో దేవుణ్ణి ఆరాధించారు, దేవుని స్తుతించారు, అయితే 4వ వ్యక్తిగా దేవుడు వాళ్ళ మధ్యలో సంచరించి అద్భుతం చేశాడు. ఈరోజు కష్టాల్లో, శ్రమల్లో దేవుణ్ణి స్తుతిస్తే ప్రియబిడ్డ, దేవుని హస్తాన్ని నీ జీవితంలో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో నువ్వు చూస్తావు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేస్తాం. స్తోత్రము నాయన పరిశుద్ధాత్ముడా. అయ్యా, ఈరోజు నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం. సనుక్కుంటూ, గొనుక్కుంటూ దేవుణ్ణి దూషిస్తున్న వారిగా మేము ఉండకుండా, ఆయన మా జీవితంలో చేసిన ప్రతి మేలుని మేము జ్ఞాపకం పెట్టుకునే వారుగా మమ్మల్ని మలచమని అడుగుతున్నాం ప్రభా. కృతజ్ఞతాపూర్వకమైన హృదయం మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా.
నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకం ఉంచుకొని నువ్వు స్తుతించువారిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నామయ్యా. ఆ రోజు ప్రభువా అయ్యా యోబు ప్రేరేపించబడ్డాడయ్యా, దేవుని దూషించి మరణించమని. మరణమే అంతము కాదు నా తండ్రి. ఒక దినం మేము మీ ముందు నిలబడాలయ్యా, నీ బిడ్డలుగా మేము నిలబడాలి. లెక్క చెప్పవలసిన వారమై మేము ఉండగా నా తండ్రి ప్రభువా, బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని ప్రభా నీ ముందు తల ఎత్తి నిలబడే బిడ్డలుగా నాయన మేము జీవించుటకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. నిన్ను స్తుతించుటకు నా తండ్రి నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. దుఃఖ వస్త్రాన్ని తీసివేసి నీ స్తుతి వస్త్రాన్ని ఒక్కొక్కరికి మీరు ధరింపజేయమని అడుగుతున్నాం ప్రభువా. అగ్నిగుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను స్తుతించినట్లుగా మేము కూడా నిన్ను స్తుతించటానికి ప్రభువా, నిన్ను ఆరాధించటానికి నాయన మాకు సహాయం దయచేయమని. ఎవరెవరైతే ప్రభువా అయ్యా దుఃఖములో శ్రమల్లో ప్రభా ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, దుఃఖ వస్త్రము తొలగించి, బాధాభరితమైన వస్త్రము తొలగించి, స్తుతి వస్త్రము ఉల్లాస వస్త్రము ఒక్కొక్కరికి మీరు ధరింపజేసి నడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీ దుఃఖ వస్త్రాన్ని తొలగింపజేసి స్తుతి వస్త్రము ప్రభు మీకు ధరింపజేయునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.